షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమ తండ్రి మిమ్మల్ని తన సమృద్ధిని ఆశీర్వాదంతో నింపునుగాక. సియోన్లో నుంచి తన కరుణను మీకు చూపి మిమ్మల్ని ఆశీర్వదించి స్థిరపరచునుగాక. ఇది అనుదిన కృపణ లేఖన భాగం మనం చూసుకుంటుంటే అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనములో ఎలోహిం మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఎలోహిం మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. దేని కొరకు విస్తరింపచేయగలడు అంటే ప్రతి సత్కార్యమును చేయుటకు మీరు సర్వసమృద్ధి గలవారై ప్రతి సత్కార్యమును, ప్రతి ఉత్తమమైన ప్రతి సత్కార్యమును చేయుటకు, ప్రతి కార్యము చేయుటకు పరమతని తన కృపను విస్తరింపచేయగలడు. అవును ప్రియులారా, ఈ దినమును రక్షింపబడ్డాము అంటే ఆయన కృప. మనం ఈ దినమైన స్థితిలో ఉన్నాము అంటే ఆయన కృప. కాబట్టి ఆయన కృప ద్వారా రక్షింపబడిన మనము, ఆయన కృప ద్వారానే జీవిస్తున్న మనము, ఆయన కృప ద్వారానే చరించగలుగుతున్న మనము, మనం ఏదైనా కార్యము చేయాలన్నా కూడా అది ఆయన కృప ద్వారానే. కాబట్టి నా శక్తితో చేస్తున్నాను, నా బలంతో చేస్తున్నాను, నాకున్న దాంట్లో నుంచి నేను చేస్తున్నానని అనుకోదు సుమా. ఆయన కృప ద్వారా మనం పొందుకున్నాము. ఆయన ఇచ్చిన దాంట్లో నుంచి ఆయన కృప ద్వారా మనం ఏదైనా సహాయం చేయగలుగుతున్నాం. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు అంటూ వస్తుంటున్నాడు, ఎలోహిం ప్రతి సత్కార్యము మీకు చేడుకు సర్వసమృద్ధిని ఆయన ఇస్తాడు. ఆ సర్వసమృద్ధి ఆయన కృప ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఆయన కృప విస్తరింపచేస్తాడు. మనము ఆయన యొక్క నామమును బట్టి ప్రేమించిన విషయంలో, కార్యమును మనము జరిగించిన విషయంలో, మనము క్రియారూపకమైన విశ్వాసాన్ని కనపరిచి క్రియారూపకమైన ప్రేమను కనపరిచిన విషయంలో ఆయన కృపను విస్తరింపచేయగలడు. కాబట్టి భక్తులు ఆ విధంగా వారి యొక్క కృపను, అంటే ఆయన కృపను వారు హేతువు చేసుకొని ఆయన నామం మహిమకరముగా ఆరాధిస్తూ వచ్చారు, గణపరుస్తూ వచ్చారు. వారి క్రియలలో ఆయన ప్రేమను చూపిస్తూ వచ్చారు. కాబట్టి అందుకే ఒక సమరయుడు ఆ యొక్క దారిన పోతున్నప్పుడు అక్కడ దొంగలు పడేసి కొట్టివేసిన ఆ వ్యక్తిని ఎంతో ప్రేమతో, ఎంతో ఆప్యాయతతో అతని గాయములన్నీ కడిగి అతన్ని సేదదీసి అతనికి కావలసిన ఆ యొక్క ఆ ఇంటికి నడిపించి, ఒక ఆశ్రమం నడిపించి పరమ తండ్రి సన్నిధానంలో అతని ప్రేమను చూపిస్తూ వచ్చాడు. అంటే ప్రియులారా, ఏదైనా మనం ఏదైనా సహాయం చేయగలుగుతున్నామంటే ఆయన కృప ద్వారానే. ఆయన కృప లేనిది మనం లేము సుమా. ఆయన కృప జీవం కంటే ఉత్తమమైనదని మనం పొందుకుందాం. ఆ విధంగా ఆయన ఆశ్రయిస్తాం. ఆయన కృప మనకు విస్తరింపచేయునుగాక. పరమతస్సులు ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి సర్వోన్నతుడా, నీ కృప జీవం కంటే ఉత్తమమైనది నాయన. నీ కృప ద్వారా నీ దినమైన స్థితిలో ఉన్నాం. ఆ కృపను పొందుకొని అనేకులు మేము సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోవా కృప మనకు తోడుగా ఉండి మనం బలపరచునుగాక. ఆమేన్.